మనం సాయంకాలం ఆరాధన స్టార్ట్ చేసుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామం బట్టి బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల ఆరాధనలో మనకిచ్చిన సమయం బట్టి దేవునికి వందనం, స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం ఆరాధనలో శాంతమ్మ సిస్టర్ గారు స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకే వందనాలేసయ్య. నిత్యము కోట్ల కోట్ల దూతలందరూ ప్రభా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిగానం చేయబడుచున్న మహాదేవానికే వందనాలయ్య. స్తుతి స్తుతి స్తోత్రాలు నాయన. కృపగల యేసయ్య, మహిమగల తండ్రి నీకే వందనాలు నాయన. దేవాతి దేవానికే స్తుతి కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రార్థనల ప్రభావ మాకు ఇచ్చినందుకు నీ కోట్లాది వందనాలు. పరిశుద్ధాత్మ దేవ, అనుదినము మాతో మాట్లాడుతున్న దేవుడవు నీకు వందనాలు నాయన. యేసయానికే వందనాలు. ఈ ఆన్లైన్ ప్రార్థనల ప్రభా మీరు దిగుమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఇదిగో నా ప్రభా నీ పాదపీఠం దగ్గర మేము చేరి ఉన్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. నీ ఆత్మతో మాపై కుమ్మరించండి, నీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి తండ్రి. నీకే వందనాలు తండ్రి. స్తుతి స్తోత్రాలనైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. యేసు ప్రభా మమ్మల్ని సరిచేయండి, మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. వినుమాత్రమై వారై ఉండక నా ప్రభా యేసు ప్రభా వాక్యానుసారమైన జీవితాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్య, నీకే స్తుతి స్తోత్రాలు. జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవడానికి సాయం చేయండి. వాక్యం చెప్పిన సిస్టర్ ను ప్రభావితంగా చాటును మరుగుపరుచుకొని నా తండ్రి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుల పాటల ద్వారా మేము మయం పొందండి తండ్రి. ఈ ఆన్లైన్ సర్వీస్ అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. మీరే ఘనత మహిమ శుద్ధి ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీ యొక్క ఆత్మను నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా నీకే వందనాలు యేసయ్య. ప్రతి ఒక్క ఆటంకాలు కూడా మీరు తొలగించండి యేసయ్య. నీకే వందనాలు నాయన. తండ్రి రక్షణ లేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణ మారు మనసు దయచేయండి. యూట్యూబ్ లో ప్రభా వాక్యము తండ్రి వినవారు కూడా ప్రభా అయ్యా మీరు కార్యం చేయండి నాయన. అయ్యా తండ్రి మీరు ఆకలి సిద్ధపరచండి తండ్రి. ప్రతి ఒక్క కష్టాలు అవసరాలు అయ్యా ఏ బిడ్డలు ఏ ఇరుకులు ఇబ్బందులు కూడా వెళ్తున్నారో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చూస్తున్న దేవుడు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్న ప్రభా. బంధకాల నుంచి విడిపించండి, రక్షణ మారు మనసు దయచేయండి, అద్భుత కార్యాలు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న వారందరినీ కూడా ప్రభాను ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని బిడ్డలందరూ కూడా రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. ఆన్లైన్ సర్వీస్ అంతటినీ ప్రభా మీ చేతిగా అప్పగించుకున్నాం ప్రభా. మీరే ఘనత మహిమ శుద్ధి ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. విలి బ్రదర్ గారు పాట పాడతారు మన మధ్యలో. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ అక్క. పాడుతున్నాను. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా
మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. జీవజలముల ఊటయైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రేజ్ ది లార్డ్. మన మధ్యలో సప్న సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేజ్ ది లార్డ్ సిస్టర్ అందరికీ. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధులకు తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ప్రభా నీ నామమును మేము అంతా ఇక్కడ ఎక్కించినందుకు వందనాలు ప్రభా. ఈ యొక్క సమయం అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. దేవానా తండ్రి ప్రభా, మీ సన్నిధిలోకి వచ్చిన ప్రభా మీ సమాధానం మాకు అందరికి అనుగ్రహించింది దేవా. ప్రభా మరి వాక్యం చిత్తం అందరితో మాట్లాడండి తండ్రి. మమ్మల్ని బలపరచండి మీ శక్తితో నింపండి ప్రభా. ఈ వాక్యమే మాకు జీవము తండ్రి ప్రభా. పరిశుద్ధ ప్రభా తండ్రి మాతో మాట్లాడండి దేవా. అయ్యా పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రోమపత్రిక 6వ అధ్యాయము. రోమపత్రిక 6వ అధ్యాయం చూసుకున్నాము.
కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందామా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి ఇక్కడ మనకు దేవుడి వాక్యం ఏమని చెప్తుందంటే, కృప విస్తరింపవలనని పాపము ముందు నిలిచి ఉందామా? అట్లన రాదు అని అంటున్నాడు. అంటే ఒక పాపముకు కదా ఏదైనా పాపం చేసేదానికి శిక్ష ఉండేదన్నమాట కదా. మన ప్రభువు కదా పరిశుద్ధుడై ఉన్నాడు కదా. ఈ దేవుని ఇక సృష్టిని చేసిన దేవుడు ఎంతో పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన అతి పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇంతకు ముందు పాపం చేసిన వారికి కఠినంగా శిక్ష ఉండేదన్నమాట కదా. ఏ పాపమునకు ఆ శిక్ష ఉండేదన్నమాట. మనం ధర్మశాస్త్రం ప్రకారం చూస్తే ఆ విధంగా ఉండేది. అయితే చూడండి, కాబట్టి కదా ఎప్పుడైతే యేసయ్య కదా భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి కదా మనల్ని విమోచించిండో అప్పటి నుండి ఏమైందంటే కదా కృప విస్తరించింది. అంటే చూడండి, ప్రభు కదా దేవుడు కదా ఈ లోకంని ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి తన యొక్క ప్రియ కుమారుని ఈ యొక్క భూమి మీదకి ఆయన పంపించిండు. కాబట్టి మనిషి ఎప్పుడైతే కదా దేవుని సన్నిధిలో తన పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని విశ్వసిస్తాడో ఆయన వెంబడిస్తాడో కదా అప్పటి నుంచి ఏమైందంటే కదా కృప అనేది విస్తరించిందంట. కాబట్టి అనుకోకుండా వాడు ఏదైనా తప్పిదం చేస్తే కదా మరలా కూడా దేవుడు దగ్గర క్షమాపణ అనేది ఉంటుంది అన్నమాట. అంటే కృప అంతగా కదా ప్రభు వలన మనకి విస్తరించిందన్నమాట. కాబట్టి కృప విస్తరించిందని చెప్పి మరలా పాపమందు నిలిచి ఉందామా అని ఇక్కడ మన వాక్యం మనకు తెలుస్తుంది. అట్లా అనరాదు కదా. అయితే పాపం విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదాము. పాప విషయం ఎప్పుడైతే మనం ప్రభుని అంగీకరించినామో, దేవుని ఎప్పుడైతే అంగీకరించినామో పాప విషయమే, అప్పుడంట ఏమై ఉన్నదంటే ఇక్కడ చనిపోయినాము మనమంట, చనిపోయిన వారమంట. ఇక్కడ మనకి వాక్యం తెలియపడుతుంది ఏమని, పాప విషయమే చనిపోయిన మనం అంటే ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము కదా. ప్రభుని అంగీకరించిన మనందరం పాప విషయమే చనిపోయి ఉన్నామన్నమాట. కాబట్టి కదా ఈ లోకంలో కదా మనము కదా ఎట్లున్నామంట కదా, ఈ లోక విషయంలో మనము శరీర విషయమే చనిపోయిన వారిగా ఉన్నాం, కానీ ఆత్మలో దేవునిలో మనం ఎట్లున్నామంట జీవించిన వారిగా ఉన్నామంట కదా. మనము జీవించున్నామంట క్రీస్తు యేసులో. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనం అందరం అంట ఆయన మరణంలోనికి బాప్తిసము పొందితిమని మీరు ఎరుగరా కదా. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించి ఒక వ్యక్తి బాప్తిసం పొంది ప్రభుని అంగీకరించి కదా ప్రభుని విశ్వసిస్తాడని వెంబడిస్తారో వారి విషయం ఏందంటుందంటే బాప్తిసం అందంట మరణంలోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా అందరు కదా. బాప్తిసం పొందిన వాళ్ళందరూ ఎట్లా ఉన్నారంట కదా, మరణంలో నుంచి జీవంలోనికి వారు వచ్చేసినారనమాట. అంటే మనం అందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితిమని ఎరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కాబట్టి ఆయన మరణంలో కూడా కదా అందరూ మనము ఆయన ఎవరైతే ఒప్పుకున్నారో అంగీకరించారో వారందరూ అంట కదా యేసు నామంలో కదా బాప్తిసంలో అందరూ కదా పాతి పెట్టబడిన వారనమాట. అంటే పాత స్వభావం అంతా ఏమైపోయిందంటే కదా చనిపోయి కదా నూతనంగా మనము మరలా బ్రతికున్నామంట ఈ భూమి మీద. అంటే చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన అంట క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడిన అలాగే మనం కూడా లేపబడిన వారం అనమాట. మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము కూడా బాప్తిసం వలనంట మరణములో పాలు పొందుటకి ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనం ఇప్పుడు పాతి పెట్టబడితిమి. మన పాత స్వభావం, మన పాత జీవితం, మన పాపం అంతా ఏమైపోయింది, పాతి పెట్టబడింది. కాబట్టి మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఆయనతో ఐక్యం గల వారమై ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో
ఐక్యము గల వారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చూడండి, మన ప్రాచీన స్వభావం కూడా ఎట్లయితే యేసు ప్రభు కదా మరణించి తిరిగి లేచినాడో, మరణం యొక్క సాదృశ్యమందు ఆయన ఐక్యము గల వారమై ఎలా ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. అంటే ఎట్లయితే మరణ భూస్థాపనలో పాలు పొంది మనం తిరిగి లేచినామో, ఆయన వచ్చినప్పుడు కూడా సాదృశ్యం ఉంది ఆయనతో మనం ఐక్యత గలవారమై ఉందమంట అని వాక్యం చెప్తుంది మనకి. కాబట్టి ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకున్నట్లు కదా, పాపమునకు మనకి ఇంకా అంటే దాసులం కాకున్నట్లు పాప శరీరమును నిర్ధార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం అంట ఆయనతో కూడా సిలువ వేయబడినని మనము ఎరుగుదుమంట. మన ప్రాచీన స్వభావం అంతా సిలువ వేయబడినది. కాబట్టి చనిపోయిన వాడు పాప విముక్తుని తీర్పు పొందినాడంట. ఏ విధంగా? శరీర విషయంలో చనిపోయిన వాడు కదా, వాడంట పాప విషయమై విముక్తి పొంది ఉన్నాడంట, తీర్పు పొంది ఉన్నాడన్నమాట. ఏ విషయంలో? ఎవరైతే కదా ప్రభుని అంగీకరించి విశ్వసించి కదా బాప్తిసం పొంది ప్రభుని వెంబడిస్తాడో అతని ఈ లోకంలో శరీర విషయమే పాప విషయమే చనిపోయినాడు. కాబట్టి ఏమని తీర్పు పొంది ఉన్నాడంట? చూడండి, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడంట శరీర విషయమే. ఎప్పుడైతే దేవుని మనం అంగీకరించి బాప్తిసం తీసుకుంటామో అప్పుడు నుండి కదా తీర్పు పొందినామంట. ఏమని? పాప విషయమే చనిపోయినామంట మనము. అయితే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడనియో మరణమునకు ఇకను మనం ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి. చూడండి, చనిపోయినాక కదా ఎట్లయితే యేసు చనిపోయి తిరిగి లేచినడో సజీవంగా అలాగే కదా ఆయనలో మరణించి తిరిగిన లేచిన వారు కూడా సజీవంగా అలా ఉండి, చూడండి అలా ఉన్న వారికి ఇక పాపం మీద మరణం మీద అధికారమే లేదంట. ఇంకా చూడండి, మనం క్రీస్తుతో కూడా చనిపోయినడలా అంట క్రీస్తు ఎట్లయితే లేపబడిండో, ఎట్లయితే క్రీస్తు మీద మరణంకి అధికారం లేదో అట్లాగనే క్రీస్తును అంగీకరించి కదా మరణించి తిరిగి లేచిన వారు బాప్తిసమంతు వారికి కూడా మరణం మీద అంట అధికారమే లేదంట. మరణానికి అతని మీద అధికారం లేదనమాట. అంటే క్రీస్తు ఇకను చనిపోయి మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని మనము నమ్ముచున్నాము కదా. చూడండి కదా, మరణమునకంట కదా క్రీస్తు మీద ఎట్లయితే అధికారం లేదో ప్రభుత్వం లేదో అలాగే ఆయనను అంగీకరించిన వారి మీద కూడా మరణానికి ఏ అధికారము లేదు, ప్రభుత్వము లేదని తెలుస్తుంది ఇక్కడ మనకి. కాబట్టి ఇంకా చావునకు లోనైన ఈ శరీరాన్ని మనం ఏం చేసినామంటే కదా, ఈ పాత సభాన్ని మనం ఏం చేసినామంటే కదా భూస్థాపన చేసేసినాం. కాబట్టి మరలా అవి మనలోనికి రావటానికి వీల్లేదనమాట. అయితే చూడండి 10వ వచనంలో చెప్తున్నారు, ఏలనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారి చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. కాబట్టి అటువల్ల మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. చూడండి, కాబట్టి పాప విషయం అంటే మనము మృతులమే ఉండాలి. అయితే క్రీస్తు విషయం అంటే మనం అంట సజీవులముగా మనం అంట మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. చూడండి, అయితే ఎప్పుడైతే మనలో కదా పాపము లేకుండా మనము దేవుని కొరకు కదా క్రీస్తు కొరకు పరిశుద్ధంగా నీతిగా అనే కొరకు మనము జీవిస్తాము కనిపెట్టి మనం అనుకోవచ్చు అంట. మనం ఏమని చూడండి, మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఏమని? క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. అంటే ఇప్పుడు కదా మీరు సజీవులు కదా, క్రీస్తు యేసునందు మనమంతా సజీవులమని ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది. చూడండి కదా, చాలా మంది కదా వాక్యము అంటే ఇప్పుడు వాక్యం తెలియని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడప్పుడు దేవుళ్ళకి వచ్చిన వాళ్ళు ఇలా అన్యులు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటే కదా వారికి కదా ఈ వాక్యం మనము చెప్పాలన్నమాట కదా. మనమైతే దేవుల్లో ఉన్నవారం కదా, ఆయనలో మనం ఎదిగిన వారం మనకు తెలుసుంటుంది, కానీ అన్నిలో కొంతమందికి అప్పుడప్పుడు దేవుళ్ళకి వచ్చిన వారికి తెలియదు. కాబట్టి ఈ వాక్యం కదా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమని కదా, దేవుని విషయమై జీవించుచున్నారు, అటువలనే మీరును పాప విషయమై మృతులుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు
లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమునకు ఏలనీయకుడి అని చెప్తుంది దేవుని వాక్యం. కాబట్టి శరీర దురాశల కంట లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి. ఏ పాపని కూడా ఇంకా మనలో ఏలనివ్వకూడదు. మరియు మీ అవయములంట దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఒకసారి ఇంకా చనిపోయి తిరిగి లేచినాక పాపమునకి కదా ఏ చోటు ఇవ్వదు. ఈ మన అవయములు కూడా ఏ విషయంలో కూడా మన అవయములకు కూడా పాపముకి చోటు ఇవ్వకూడదు అని చెప్తున్నది ఇక్కడ దేవుని వాక్యం. ఇలా శరీరమందు పాపమును ఏలనీయకుడు. మన దేహము మన శరీరము దేవుని ఆలయం ఉన్నది కాబట్టి ఏ పాపమునంట మనని ఏలనివ్వకూడదు. ఏ పాపము కూడా ఏలనీయకుడి. మరియు మీ అవయములు దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏమంటుంది కదా? అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి అని చెప్తున్నాడు. మృతుల నుంచి మనం వచ్చినాం కదా. ఒకప్పుడు అందరూ కదా ప్రభుని విశ్వసించినప్పుడు, ఆయన అంగీకరించినప్పుడు అందరూ మృతులుగా ఉండే. ఎప్పుడైతే మా ప్రభులోనికి వచ్చినామో అందరూ కదా ఆయనకు వచ్చిన వాళ్ళు ఇంకా సజీవులై ఉన్నారు. కాబట్టి ఇంకా పాపానికి చోటు ఇవ్వదు కదా, శరీరంలో చోటు ఇవ్వదు కదా, మనము హృదయంలో కూడా పాపానికి చోటు ఇవ్వదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏమని చెప్తుందంటే, మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే అంట దేవునికి అప్పగించుకోండి. మనమే దేవునికి అంట కదా పరిశుద్ధంగా సజీవులుగా దేవునికి మనం అప్పగించుకోవాలంటే ప్రతిరోజు. అంటే చూడండి లోకంలో కదా ఏం వెళ్తుందంటే పాపం వెళ్తుంది. లోకం మొత్తం పాపం చేత ఉన్నది, పాపంలో బంధింపబడింది, పాపం వెళ్తుంది. కాబట్టి కదా మనమంటే దేవునికి సజీవులుగా కదా పరిశుద్ధంగా మనం దేవునికి మనం అప్పగించుకోవాలని చెప్తున్నాడు దేవుని వాక్యం. అయితే మీ అవయములను నీతి సాధనమునుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు గనుక పాపం మీద ప్రభుత్వము చేయదు. కాబట్టి మీ అవయములనంట నీతి సాధనముగా దేవునికి అప్పగించుకొనుడి అని చెప్తుంది కదా. మన అవయములు మన సమస్తం అంట కదా నీతి సాధనంగా దేవునికి అప్పగించుకోవాలంట. కానీ మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకంటే లోనైన వారు కారు అని పాపము మీ మీద ప్రభుత్వం ఇక చెయ్యదు కదా. కృపకు పాత్రలైన వారు దేవుని కదా, కృపకు పాత్రలైన వారు అంతా కదా క్రీస్తునందు ఉన్నవారు. కాబట్టి క్రీస్తునందు ఉన్న వారికి శిక్షా విధి లేదు కాబట్టి కదా పాపము మీ మీద ఇంకా ప్రభుత్వము చేయదు అని చెప్తున్నది. ప్రభునందు ఉన్న వారి మీద పాపం అంట ఎల్లువరి చేయదు. కాబట్టి పాపానికి ఎక్కడ చోటు ఇవ్వదు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి కదా ప్రభులకు వచ్చినాక కూడా చాలా మంది కదా రకరకాల కదా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటారు. కాబట్టి కదా దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నారు, మన అవయములు కదా దేవునికి సాధనంగా వాడబడాలి. కానీ ఇంకా ఏ విధమైన దుర్నీతి కానీ ఏ పాపానికి కూడా చోటు ఇవ్వద్దని చెప్తున్నాడు. అట్లయిన కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదుమా అని ఇక్కడ మనం చూస్తున్నాం. అది ఎన్నదంటే అట్లా అనరాదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తమా, పాపమునకే గాని నీతి నిమిత్తమా, విధేయతకే గాని దేవునికి మీరు లోబడుదురో దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుతారని మీరు ఎరుగరా. చూడండి కదా చావు నిమిత్తం కదా పాపానికి మీరు లోపరుచుకుంటారా లేకుంటే దేవుని కొరకు కదా నీతి నిమిత్తము దేవునికి విధేయులై జీవిస్తారా మీరు ఎరుగారా అని అడుగుతున్నాడు ఇక్కడ కదా. దేవుని వాక్యం మనకు బయటపరుస్తుంది ఏంటంటే, నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులు అవుతారని మీకు తెలియదా కదా. దేవునికి మీరు లోబడదో దానికే దాసులు అవుతారని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన ప్రభుకే ఈ లోబడితే కదా మన ప్రభుకే మనం దాసులు అవుతాం. కాబట్టి నీతికి మనం దాసులంగా ఉంటాం. లేదు అట్లా ధర్మశాస్త్రమునకు లోనగుతాము అంటే అది మీరు తెలుసుకోండి అని చెప్తున్నావు కదా. ఒకప్పుడు మనము చూస్తాము కదా దేవుడు కదా రెండు మంచి చెడులు మన మధ్యలో మన ఎదుట పెట్టిండు. దేనిని చూస్ చేసుకుంటావు అది నీ ఇష్టం కదా. అయితే నువ్వు దేన్ని నువ్వు వెంబడిస్తావో దానికి నువ్వు దాసుడు అవుతావని చెప్తుంది దేవుని వాక్యం అలా.
నువ్వు లోకానుసారంగా నువ్వు ఎన్నుకుంటావా, దానికి నువ్వు దాసుడు అవుతావు లోకానికి. లేదు ప్రభు కొరకు ప్రభుని ఎన్నుకుని ప్రభు యొక్క మార్గం నడిచి ప్రభుకి నువ్వు విధేయత చూపిస్తావా, అయితే నువ్వు దాసుడు అవుతావు, ప్రభుకి దాసుడు అవుతావు కదా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తుందంటే కదా, మనమంట దేవునికి దాసులమే ఉండాలంట కానీ కదా పాపానికి కాదు. అయితే మీరు పాపమునకు దాసులే ఉంటేరి ఇంతకు ముందు, కానీ ఏ ఉపదేశమునకును మీరు అప్పగింపబడితారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఇందుకు దేవునికి స్తోత్రము. అయితే ఫస్ట్ కదా ఒకప్పుడు కదా పాపానికి దాసులమే ఉన్న వారు కదా, ఇప్పుడైతే కదా ప్రభు చేత విమోచింపబడి ఇప్పుడే కదా ఏ ఉపదేశం చేత మన వాక్యం చేత కదా మీరు అప్పగింపబడితారో కదా, మనం ఏ వాక్యం చేత మనం కదా దేవుని చేత మనము కదా పట్టబడి కదా మనము పరిశుద్ధపరచబడి కదా మృతుల్లో నుంచి మనము కదా సజీవులుగా వచ్చినామో కదా. చూడండి ఎట్లా మనం నీతికి దాసులం అయితేమో కదా, దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెప్తున్నా అంటున్నాను. కాబట్టి మనం కూడా కదా ప్రతిరోజు మనం ప్రభుకి స్తోత్రము మనం చెల్లించాలి. ఏమని ప్రభా కదా, ఒకప్పుడు పాపంలో ఉన్న మమ్మల్ని మీరు పరిశుద్ధపరిచారు కదా, మీ రాజ్యాలు మమ్మల్ని చేర్చుకున్నారు, మా కొరకు ప్రభు మీరు ఎంతగానో సహాయించినారు మమ్మల్ని విమోచించని. ప్రతిరోజు మన ప్రభుకి మనము స్తోత్రములు కృతజ్ఞతలు మనం కూడా చెల్లించాలి. ఎందుకంటే కదా అది ఎంతో ఈజీ కాదు, ఎంతో కష్టతరమైనది కదా ప్రభు మన కొరకు లోకానికి రావడము కదా, ఈ మానవుల కొరకు కదా ఆయన విమోచించడము, పాపం నుంచి శాపం నుండి ఆ యొక్క మరణం నుంచి దేవుడు మనం తప్పించడం విమోచించడం అనేది అది ఎంత కదా ఎంతో కదా కష్టతరమైన కార్యం అది కదా. దేవుడు కదా ఎన్నో శ్రమలు భరించింది కదా ఈ లోకానికి వచ్చి ప్రభువు కదా మనుషుల కొరకు వాళ్ళకి విమోచన ఇవ్వటానికి కదా. అది గ్రహించిన వాళ్ళకి కదా అది అర్థమవుతుంది ఆ యొక్క సమస్య ఆ వేదన, దేవుడు ప్రయాసపడ్డ ఒక వేదన. కొందరికి కదా ఈజీగానే అనిపిస్తుంది. కానీ కాబట్టి ఇక్కడ మనకు ఏమంటుందంటే దేవుడు మనం అంటాం కదా దేవునికంట స్తోత్రం చెల్లించువారం అనమాట. ప్రతిరోజు ఆయనకి కదా కీర్తి ఘనత స్తోత్రం మనం చెల్లించాలి. ఎందుకంటే కదా మనం ఇప్పుడు నీతికి దాసులమైన, ఒకప్పుడు మనం ఎట్లుంటిమి కదా లోకానికి దాసులమేంటిమి, కానీ ఇప్పుడైతే నీతికి దాసులమైతేమి కదా. మనని ఇప్పుడు ఎవరు వెళ్తున్నా అంటే మన ప్రభు మనల్ని వెళ్తున్నాడు. మనం ప్రభుకు విధేయత కలిగి ఉన్నాం కాబట్టి కదా ఇప్పుడు మనమంట కదా ఎంతో మనం సంతోషంగా కదా మన ఆనందంగా ఈరోజు మనం జీవిస్తున్నామంటే కదా మనలో ఉన్న పాపమంతా పోయి మనము దేవునిలో కదా జీవించుచున్నాము కాబట్టి కదా ఈరోజు మనము నీతికి దాసులమే ఉన్నాము, దేవునికి దాసులమే ఉన్నాం అనమాట కదా. చూడండి మనము ఇరువచనం చూస్తే ఇక్కడ ఏమని చెప్తుందంటే, మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి, మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. చూడండి పాపానికి దాసులైనప్పుడు కదా విచ్చలవిడిగా పాపం చేసిరు కదా, నీతిని అసహించుకున్నారు, నీతికి నిర్బంధం పెట్టినారు అనమాట. కానీ ఇప్పటి క్రియల వలన మీకేమీ ఫలం కలిగాను కదా, అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగాను, అప్పటి క్రియల వలన పాపం వలన మీకు ఏమి ఫలం కలిగాను, ఏమి ఫలము రాలేదనమాట. పాపం వలన వచ్చింది ఏంటి? మరణమే కదా మనుషులకు వచ్చింది. కాబట్టి అప్పటి క్రియల వలన మీకేమి ఫలం కలిగాను, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు. నిజమే కదా, ఒకప్పుడు మన జీవితాలను చూస్తే ఇప్పుడు మనకి ఎంతో సిగ్గుగా అనిపిస్తుంది అనమాట కదా. మన ప్రభు మనల్ని కదా విమోచించు, మనల్ని పరిశుద్ధపరిచింది, ఈరోజు మనం పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చిదిద్ది ఈరోజు నిలబెట్టిన మనల్ని అందరి ముందు దేవుడు కదా. ఒకప్పుడు జీవితం చూస్తే అది ఎంతో అసహ్యకరం అనిపిస్తుంది కదా, అసూయ పాపం ఏమేమో ఉంటుండే మనుషులు కదా. కాబట్టి ఈరోజు అవి మనలో లేవు, అవి మనలో వెళ్ళట్లేదు కదా. మనము కదా ప్రభుకు దాసులమే ఉన్నాం ఈరోజు. కాబట్టి కదా మనం ఎంతో ఆనందంగా ఉన్నాం ప్రభులో పరిశుద్ధంగా నీతిగా. కానీ ఎవరైతే ప్రభులో లేరో కదా వారి విషయంలో అయితే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే అప్పటి క్రియల వలన కదా ఏమి ఫలం కలిగాను, పాపం వలన ఏం ఫలం కలిగింది మనుషులకి కదా, వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపరుచున్నారు కదా. వాటి అంతం మరణమే కదా, పాపము వారి అంతం మరణమే కదా. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము. చూడండి, దేవునికి దాసులైనందున మనకు అది అపరిశుద్ధత కలుగుటే మీకు ఫలము అంట. దాని అంతం నిత్య జీవము. చూడండి, దాని అంతం అంట నిత్య జీవము. ఏదనగా పాపం వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన
ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూడండి, దేవుని కృపావరం అంట మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. కాబట్టి ఎవరైతే కదా కృప కిందికి వచ్చినారో కదా, ప్రభువులోకి వచ్చినారో వారికి నిత్య జీవము, వారికి నిత్య జీవము, వారికి కదా పరిశుద్ధ ఫలము. కానీ పాపం వలన వచ్చేది ఏంటంట మరణము. కాబట్టి ప్రభువు దగ్గరికి రావాలందరూ అని వాక్యం మనకు బయలుపరుస్తుంది. కాబట్టి సృష్టిని చేసిన దేవుడు ఎంతో అతి పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే భూమి మీదకి వచ్చారో వారు మరలా అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనం ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో మన్నైనది వెనుకట మన్నైపోయినప్పుడు కదా దాన్ని దయచేసి ఆత్మ తను దయచేసిన తన యుద్ధకి మరలా వెళ్తుందంట. కాబట్టి మరి ఈ భూమి మీదకి వచ్చిన ఆత్మ వెళ్ళాలంటే కదా పరిశుద్ధంగా ఆయన కొరకు సాక్ష్యం పొంది వెళ్ళాలి. నీతి పరిశుద్ధత కలిగి దేవుని సాక్ష్యం పొంది వెళ్ళాలి. కానీ ఇక్కడ నుంచి అట్లనే కదా పాపంతో వెళితే కదా అక్కడ ఒక రోజు నిలబడాల్సి వస్తుంది. ప్రభు ఎదుట తీర్పు ఉంటది. ఆ తీర్పు వలన కదా ఎక్కడికి పోవాలనేది అక్కడ నిర్ణయింపబడుతుంది. కాబట్టి కదా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాం. చాలా మంది అంటారు కదా, వచ్చిన మంచం సుఖించి తిని తాగి వెళ్ళిపోతాం ఏముంది అని అనుకుంటారు కదా లోకస్తులు అన్యులు. కాబట్టి కదా మనకైతే కదా ప్రభు ఒక నియమం పెట్టిండు మనకి కదా, మనకొక దేవుడు ఒకటి పెట్టిండు కదా. ఏమని కదా, మనము ఎవరైనా కానీ యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారే కదా ఆయన రాజ్యంలోకి కదా వెళ్ళే అర్హత వారికి ఉంటుంది. లేకపోతే భూమి మీద ఎవ్వరికి కూడా కదా ఆ యొక్క పరలోకంలో ఉండే అర్హత అనేది ఉండదన్నమాట. కాబట్టి ఇష్టానుసారంగా జీవించేసి కదా వెళ్ళిపోదామంటే కుదరదు. ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి, లోకంలో పరిశుద్ధంగా జీవించాలి, నీతిగా ఉండాలి. మన అభయములను ప్రభుకే మనము సమర్పించుకోవాలి. ఆయన పని కొరకే వాడబడాలి, ఆయన కొరకే జీవించాలి. అప్పుడైతేనే కదా మరలా ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కదా ఆయన సన్నిధానంలో అక్కడ మనము సంతోషంగా ఉంటాము కదా. ఈ భూమి మీద ఎన్ని రోజులు బ్రతికినా కదా కొందరు ఏమనుకుంటారంటే 70 సంవత్సరాల ఆయుష్ ఉంటాయి, 120 సంవత్సరాల ఆయుష్ కొందరు కోరుకుంటారు, కొందరు ఇంకా ఆయుష్ పనులను కోరుకుంటారు. కానీ ఎంత ఆయుష్ భూమి మీద ఉన్నా కదా దాని ప్రయాసము వ్యర్థం అనిపిస్తుంది కదా. ఆ ఉన్నన్ని రోజులు బ్రతికిన రోజులు ప్రయాసమే ఉంటుంది భూమి మీద. ఎందుకంటే ఈ భయంకరమైన దినాల్లో మంచి అనేది ఏమీ లేదు. ఈ భూమి మీద మంచి అనేది ఏది లేదు. కాబట్టి ఈ భూమి మీద ఎంత ఆయుష్ ఉన్నా వ్యర్థమే. ఆయుష్ ఉంటే ఆయుష్ కూడా దేవుని కొరకు వాడబడితే అది ఎంతో శ్రేష్టము, లేకపోతే వ్యర్థమే. 70 సంవత్సరాలు ఉన్నా 60 సంవత్సరాలు ఉన్నా 120 సంవత్సరాలు ఉన్నా అది ఎంతో ఆయుష్కరంగానే ఉంటుంది. మన భూమి మీద కదా ఎంత కాపాడుకోవాలంటే కదా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, నీతిని కాపాడుకోవాలి, దేవుని కొరకు సాక్షిగా ఉండాలి ఈ భూమి మీద. అప్పుడైతేనే కదా మనకి బాగుంటది. లేకుంటే ఇష్టానుసారంగా జీవిస్తే మాత్రం వ్యర్థమే భూమి మీద. మనం చూస్తాము చాలా మట్టికి ఎంతో భారంగా అనిపిస్తూ ఉంటది ఈ లోకంలో బ్రతకటం. ఎందుకంటే మనమేమో దేవుడిని నమ్మిన బిడ్డలు ఆయన ఆశ్రయించే వాళ్ళేమో కదా ఆయన కొరకు అన్ని పెట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే, ఈ లోకస్తులేమో ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. మంచిగా ఉన్న వారిని కూడా కదా వాళ్ళు ఏం చేస్తుంటారంటే సహించకుండా వారి మీద కదా నిందలు మోపుతూ ఉంటారు. కానీ అయినా కానీ కదా మనం క్రీస్తు యేసునందు మనం ఉంటే మనకి సంతోషము, ఆనందము. తన ప్రభుని పక్కన పెట్టేసి దేన్ని మనము మనసు పెట్టినా వ్యర్థంగానే ఉంటది అసలు బతుకు మీద మనకి. చూడండి, కాబట్టి మనం ఈ లోకంలో మనం ఆనందంగా ఉండాలంటే కదా మనం ఎప్పుడు కదా మన మనసు ఎక్కడ పెట్టాలంటే ప్రభునందు పెట్టాలి, ప్రభు వాక్యం మీద పెట్టాలి. పరిశుద్ధాత్మ కొరకు కదా మనము ఎప్పుడు కనిపెట్టుకొని ఆత్మలో మనము జీవించాలి. దేవుని ఆత్మ లేకుంటే కూడా మనకి మంచిగా అనిపించదు భూమి మీద జీవించాలంటే. అంటే ఏదో పొదువుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది దేవుని ఆత్మ మనకి లేకపోతే. అదే దేవుని ఆత్మ సహాయం ఆత్మ ఉంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక్క విషయం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ప్రభు మనకు ఒకసారి సువార్తలో మనకు చెప్పింది ఏంటంటే, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, అది లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని అంటాడు ప్రభు మనకి. కాబట్టి దేవుడిచ్చి శాంతి ఏంటంటే అది కదా మనం అనుకుంటాం కదా ఏమేమో ఏంటో అని చెప్పి, కానీ దేవుడిచ్చి శాంతి అని తెలుసా, అది పరిశుద్ధాత్మనే. మనకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిండు కదా. ఆ పరిశుద్ధాత్మలో మనకు నిత్య జీవము, పరిశుద్ధాత్మలో అందరి ఆనందం మనకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ అందరి ఆనందం మనకు అనుగ్రహిస్తున్నాడు కదా. అయితే దేవుని ఆత్మ లేకపోతే శాంతి సమాధానం మనలో ఉండదు కదా. మామూలుగానే ఉంటాము కదా, రొటీన్గా ఉంటుంది జీవితం. రోజు వాక్యం చదువుతాం, ఏదో చిన్నగా ప్రార్థన చేసుకుంటాం, ఏదో గడిచిపోవాల జీవితం అన్నట్లు ఉంటుంది. కానీ అదే పరిశుద్ధాత్మ మనలో ఉంటే మాత్రం ఆనందమే వేరేగా ఉంటుంది అనమాట అని కదా మనకు తెలుస్తుంది. కాబట్టి అది దేవుడిచ్చే శాంతి, మనకు సమాధానం అనమాట.
దేవుని ఎంతో ఆనందం. లోకంలో అయితే మనకి ఎక్కడ ఆనందం లేదు. కాబట్టి కదా మనం ఎట్లున్నారంటే కదా పాప విషయమే కదా ఈ లోకంలో మనము చనిపోయినాం, ఇంకా మనిషి శరీరం కదా కదా ఇప్పుడు మనం జీవించిన ఉన్నాము. ఇప్పుడు మనము ఏ విధంగా జీవిస్తున్నామంటే కదా మన ఆత్మ శరీరము జీవము కదా దేవుని రాక ఎంత వరకు కూడా నిందారహితంగా ఉంటే కదా మన ఆత్మ శరీర జీవం 3 కూడా దేవుడు జీవింపజేస్తాడంట మనం ప్రభులో ఉంటే. సగం అటు సగం ఇటు ఉంటే కూడా కదా చచ్చిన వారిగా ఉంటాము కదా. కాబట్టి కదా పూర్తి కదా సంపూర్ణంగా మనం ప్రభులో ఉంటే మనము జీవించిన వారిగా ఉంటాము, జీవం గల వారిగా ఉంటాం. మన ప్రభు ఇట్లా సజీవుడే ఉన్నాడో మనం కూడా సజీవులంగా ఉంటాము. దేవుని కార్యాలలో పనిలో మనం వాడబడతా ఉంటాం అనమాట. దేవుడు అలాగా వాడుకుంటూ ఉంటాడు మనని. అది దేవుని వాక్యం చెప్తున్నది కదా. ఇది ఇది ఈరోజు దేవుడు ఎందుకు ఈ వాక్యం బయటపడుతుందంటే ఇది యూట్యూబ్ లో మనం పెడతాం కాబట్టి కదా చాలా మంది దేవుని ఎరగని వారు కూడా తెలుసుకుంటారని చెప్పి కదా వాక్యము కదా. బాప్తిసం అంటే ఏందో తెలియాలంటే కూడా మనము ఇది ప్రకటించాలి, చెప్తుంది కదా తెలుస్తుంది. కాబట్టి చాలా మంది అడుగుతారు బాప్తిసం అంటే ఏంటిది అసలు, ఎందుకు నీళ్ళలో ఇట్లా ముంచి తేపుతారని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు దేవుడు మనకు బయలుపరుచుంది ఏంటంటే బాప్తిసం అంటే దేవుని మరణ భూస్థాపనలో పాలు పొందటం అనే అర్థమని కూడా తెలుపుతున్నాడు అనమాట దేవుడు. కాబట్టి మారు మనసు పొందాలో ఖచ్చితంగా బాప్తిసం అనేది తీసుకోవాలి. దేవుని మరణ భూస్థాపన పాలు పొంది తిరిగి లేవాలి. మన పాత జీవితం, గత జీవితం, మన పాప జీవితం అంతా భూస్థాపన అయిపోవాలి. నూతన ప్రభావం, నూతన స్వభావం, నూతన జన్మ, నూతన జీవితం కదా మన హృదయంలోకి, మన శరీరంలోకి, మన జీవంలోకి రావాలన్నమాట. అప్పుడైతే మనం కదా ఈ లోకంలో మనము కదా దేవుని అంతా మనం జీవించే వారంగా ఉంటాం అనమాట. ఈ లోకంలో అందరు ఇప్పుడు బ్రతికున్నారని అనుకుంటున్నారు కానీ అందరూ మృతులుగా ఉన్నారనమాట. ఆత్మల వాళ్ళు మృతులే ఉన్నారు. ఎవరైతే ప్రభుని అంగీకరించి ఆయనకి విధేయులై నడుచుకుంటున్నారో వాళ్ళే సజీవులై లోకం మీద కదా వీళ్ళు జీవిస్తున్నారు అనమాట. చూడండి ఆ సజీవులైన వారు కదా ఎట్లున్నారంటే కదా వారే కదా బలమైన దేవుని యొక్క సాధనంగా వాడబడుతున్నారు అనమాట ఈ భూమి మీద. సజీవులైన వారు చేపట్టిన కార్యము కదా వారు ఏదనుకుంటే కదా ప్రభు వలన వాళ్ళకు అనుగ్రహింపబడుతుంది. కాబట్టి సజీవులైన వాళ్ళు ఏది పలుకుతే కదా చీకటిలో మనం వెలుగు కలుగుగా పలికితే అక్కడ వెలుగు వచ్చేస్తుంది అనమాట కదా. అది దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తుంది. కాబట్టి మనం ఎట్లుండాలంటే కదా దేవుని కొనకంటే మనము పరిశుద్ధంగా నీతిగా ప్రతి విషయంలో మనం ఉండాలంట అని దేవుని వాక్యం బయలుపరుస్తుంది. చిన్న వాక్యం దేవుడు దీవించిన వాక్యం ఆదరణ చేసుకున్నాము. స్తోత్రం ప్రభా పరిశుద్ధులకు తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి దేవ, సృష్టికర్త, అతి పరిశుద్ధడానికి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభా. దేవా ఈ వాక్యం మాకు బయలుపరిచినందుకు వందనాలు ప్రభా. దేవ మరి ప్రతి విషయంలో తండ్రి ప్రభా అయ్యా మరి మేము తని ఆ వేములను మమ్మల్ని మేము తని పరిశుద్ధంగా ప్రభా మేము నైనా పెట్టుకునే ప్రభా మీకు సాక్షిగా ఉండేలాగానే ప్రభా మేము బలపరిచిన దేవా మీలో మమ్మల్ని స్థిరపరిచిన తని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రభా మమ్మల్ని మేము మీకు అప్పగించుకోవాలి పరిశుద్ధంగా. దేవా నా తండ్రి నీకు స్తోత్రం వేసు ప్రభా. ఏ అపవిత్రత మాలో ఉండటానికి వీలేదు ప్రభా. ఒకప్పుడు తండ్రి ప్రభా మేము ఎంత బలీనమై ఉంటాం ప్రభా. అయ్యా ఈ రోజు ప్రభా మీ వాక్యం చేత అయ్యా మీ రక్తంతో మమ్మల్ని విమోచించి మమ్మల్ని బలపరిచి మీలో మమ్మల్ని స్థిరపరిచి నిలబెట్టినందుకు వందనాలు ప్రభా. ఎందరూ ప్రభా రక్షణ లేక తండ్రి బాప్తిసం లేక ప్రభా నశించిపోతున్నారు ప్రభా. వాళ్ళందరినీ దర్శించండి కృపామయ్య. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాన్ని. ప్రతి ఒక్క బిడ్డ ప్రభా తన్ని అయ్యా బాప్తిసం కిందికి రావాలి, మీ రక్తం కిందికి రావాలి ప్రభా. దేవా నడిపించండి ప్రభా. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నా గొప్ప దేవా మమ్మల్ని అందరినీ ప్రభా తన్ని మీకు ఈ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచయ్యా అయా మమ్మల్ని పవిత్రపరిచినందుకు వందనాలు అయ్యా రాజా ప్రభా. అయా మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. ఇంకా దేవానికి స్తోత్రమయ్యా. ప్రతి చోట మీ సాక్షిగా మేము ఉండాలనైనా ప్రభానికి స్తోత్రమయ్యా తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి ప్రభా. నా గొప్ప దేవానికి స్తోత్రమయ్యా తండ్రి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. ఈ దేశంలో ప్రతి ఒక్క తన్ని అపవిత్రతని చీకటిని కాల్చండి ప్రభా తన్ని. ప్రతి చోటనైనా తన్ని ప్రభా మీరు వెలుగుని ప్రకాశింపచేయండి దేవా. అయ్యా నా తల్లి నీ విడుదలైన వారిని తన్ని వాడుకొని ప్రభా మీ సేవలో భాగంగా తని ప్రభా ప్రతి చోట ప్రభా తన్ని నడిపించండి దేవా. సేవకులను దేవానికి వందనాలు ప్రభా. అయ్యా మేము ఎంత భయంకర దినాలు ఉన్నాం ప్రభా తన్ని. పరిశుద్ధ ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తని ప్రభా. మేము బ్రతుకుట అయితే ప్రభా నీ కొరికైనా చావైన ప్రభా మీ కొరికి మాకు మేలుగా మేము ఎంచుకోలేదేమా ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అయ్యా మా యొక్క జీవితం అంతా మీకు మేము సమర్పించుకుంటాం తండ్రి ప్రభా. మా ఆత్మశరీర జీవమునైనా ప్రతిరోజు పవిత్రపరిచర్యనైనా ప్రభా మీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించండి ప్రభా. మీ ఆత్మ లేని వారైతే మేము తని చచ్చిన వారి మేము తండ్రి ప్రభా. మీ ఆత్మ మాలో ఉంటే మేము జీవం గల వారం దేవా. ప్రతిరోజు ప్రభా మీ ఆత్మ మాలకు మరించండి ప్రభా. మీ ఆత్మ చేత మేము నింపబడినైనా దాన్ని మేము
ప్రతిరోజు ప్రభా తండ్రి అయా మేము స్తుతిస్తే ప్రభా అయా మీరు చేసే ప్రతి మేలుకి మిమ్మల్ని గణ్యపరుస్తూనే ఉండాలి ప్రభా. ముఖ్యంగా ప్రభా మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మా ప్రతి పాపం నుంచి శాపం నుంచి విమోచించి నడిపించినందుకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభా తండ్రి. ఎంత గొప్ప భాగ్య ప్రభా మాకు ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా. అయా ఎంతో మంది పొందుకోలేకపోతున్నారు తండ్రి. వారందరికీ నేను తండ్రిని స్వార్థ ప్రకటించవాడు లాగా తండ్రి. అయా కనికరించని దేవా నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా. తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా రాజా ప్రభా. స్తుతి ఘనత మహిమ ప్రభావం తండ్రి యుగయుగములకు సదాకాలము నీకే కలుగుగాక, నీకే చెందుగాక దేవా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. దేవి సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అంశాల కోసం ప్రార్థించండి సిస్టర్. ఓకే సిస్టర్, ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సజీవుడు అయిన గొప్ప దేవ నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా గత కాలం అంతా కాచి కాపాడి నాయన నీ కృపలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నైనా. ఈ సమయం చూడక ఎంతో మంది నా ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళినట్టు ఉన్నారు తండ్రి. మమ్మల్ని అయితే నీ సజీవ లెక్కలో ఉంచి నా ప్రభా మరినైనా ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లు అటెండ్ అవ్వడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు యేసయ్యా. సిరికిని మీరు దాసులుగా ఉండనేరన్నా నా ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడో ప్రభా. మేము లోకంతో నా ప్రభా ఈ లోక స్నేహము దేవింత వైరం అని నీ లేఖనం సాక్ష్యం ఇచ్చింది నా తండ్రి. ఈ లోక స్నేహంగా మేము ఉండకుండా నా ప్రభా లోకానికి వేరైనా ప్రభా నీకు దగ్గరగా నీ పాదాలు ఆశ్రయించి నా తండ్రి అనుదినం నేను స్తుతించే కృపను దయచేయండి నా ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. మాట్లాడిన ప్రతి మాటను బట్టి నా తండ్రి మా హృదయాల నీరు కట్టి ఫలింప దయచేయండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి. స్వస్థ బుద్ధి, సుబుద్ధి, సుమనసు కలిగి నా ప్రభా నీ యందు భయభక్తులు కలిగించి జీవించే కృపను మాకు దయచేయి నా ప్రభా. ఈర్షా, ద్వేషం, కపటం నా ప్రభా ఎంత మాత్రమును మాలోనికి రావడానికి వీల్లేదు యేసయ్యా. ఆయన మీరు ప్రేమ అయినారు కనుక తండ్రి మేము కూడా ప్రేమ కలిగి జీవించే మంచి మనసును మాకు దయచేయి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. వాక్యం చెప్పిన సిస్టర్ని దీవించి ఆశ్రయించి నీ సేవలో గొప్పగా వాడుకొని నైనా నీ సహాయం దయచేయి నా ప్రభా. ప్రేరంశాల కొరకు ప్రార్థన చేసినావు తండ్రి. ప్రతి ప్రార్థన ప్రతి అంశానికి మీ గొప్ప జవాబును దయచేయండి నా ప్రభా. ఈ లోకంలో నా ప్రభా యేసయ్యా మాకేది గొప్ప కాదు నా తండ్రి. మీరు తప్ప మీరే మాకు గొప్ప నా దేవా. మీరే బలవంతుడు అయ్యా, మీరే శక్తిమంతుడు నా తండ్రి. బలవంతుడమైన నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం తండ్రి. మా ప్రతి సమస్య నీకు అప్పచెప్తున్నాం తండ్రి. మీరే గొప్ప జవాబును దయచేయండి నా దేవా నా తండ్రి. మరి నైనా మన బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. బ్రదర్ కు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాలు అక్కడ తీర్చండి. భార్య భర్త మీద సమాధానం దయచేయండి. అప్పుడే నామసాక్షిగా నిలబెట్టండి. కుటుంబంతో ఆత్మీయంగా బలపడే కృపను దయచేయండి నా దేవా. మీకే వందనాలు యేసయ్యా. రాజు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రభా ప్రతి తండ్రి కలహాలు దూరపరచండి. భార్య భర్త మీద సమాధానం దయచేయండి ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ కేవీపీఎంలో ప్రభా అయా ప్రేరంశాలన్నిటి విషయమే మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల నుంచి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేసి సమృద్ధిని దయచేయండి నా ప్రభా. మీకే వందనాలు యేసయ్యా. అయా బ్రెయిన్ లో సమస్య తండ్రి, అయా కిడ్నీ సమస్య నా ప్రభా. మరి నైనా అయ్యా ప్రభా ఎంతమంది నా తండ్రి నానా రక సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభా. సమస్తని మించిన నీవు గొప్ప దేవుడు నైనా, అన్నిటికీ చాలిన దేవుడవు నా ప్రభా. నీకు వందనాలు మా ప్రభా. మనిషిలో చేసిన ప్రతి అవయం నా తండ్రి నీ సృష్టియే కదా నా ప్రభా. నా తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఓ ప్రభా. బ్రెయిన్ ఉన్న సమస్యలను ముట్టి తాకి స్వస్థపరచండి. కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ముట్టి తాకి స్వస్థపరచండి నా ప్రభా. యేసయ్యా గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. మరి దీన శిశుని కూడా జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. గత 3 రోజులుగా నా ప్రభా ఆవిడ కిడ్నీ సమస్యతో నా ప్రభా స్టోన్స్ తో బాధపడుతున్నా తండ్రి. ఆవిడను ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఆ రాళ్ళు యేసునామములో కరిగిపోవాల నా ప్రభా. నీ నామ సాక్షిగా నిలబెట్టండి. వారి కుటుంబంలో ప్రతి ప్రాబ్లమ్స్ నుంచి నా దేవా యేసునామమున విడుదల దయచేయండి నా తండ్రి. మీరే గొప్ప దేవుడు నైనా. నీకు వందనాలు యేసయ్యా. ఆ కాలం నుంచి తప్పించండి ఓ ప్రభా. దుష్టుడు నా ప్రభా ఎంత తండ్రి మరణాలు నా ప్రభా అయా అంచెలంచెలుగా నా ప్రభా మరణాలు జరుగుతున్నాయి నా ప్రభా. ఒకరికొకరు చంపుకోవడం నా దేవా, కక్షలు అయా భేదాలు నా ప్రభా అయా క్రూరంగా నా దేవా దుష్టుడు అయా పనిచేస్తున్నాడు నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకునేనా చిన్న పిల్లలు మైనర్ పిల్లలు నా దేవా దుష్టుడు పనిచేస్తున్నాడు దేవా.
ఆ దుష్టిని కాల్చివే నా ప్రభా యేసునామములో కాలిపోలే నా ప్రభా నీకు వందనాలు. నా దేవానికి వందనాలు యేసయ్యా. ఆకాల మరణాల నుంచి తప్పించండి, ఆత్మహత్యలు అరికట్టండి నా ప్రభా నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా మనుషులో ఎప్పుడైతే ఈర్ష్య వస్తుందో నా దేవా అప్పుడే ప్రాణం అనేది కూడా లెక్క చేయకుండా నా ప్రభా ప్రాణాలు తీస్తున్నారు నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈర్ష్య ద్వేషాలు ఎవరికి నా తండ్రి ఏ బిడ్డలకి రావడానికి వీల్లేదు నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకో నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అయ్యా ప్రతి మనుషులో నా ప్రభా అయా ద్వేషము తీసివేయని నా ప్రభా ప్రేమతో మీరు నింపండి నా తండ్రి. మీ సహాయము దయచేయండి నా ప్రభా. ఈ కేపం పరిచయం నా ప్రభా అంచెలంచెలుగా మీరు అభివృద్ధి పరచండి, విస్తరింప చేయండి నా ప్రభా. బ్రదర్స్ వాళ్ళు నా తండ్రి అయ్యా ప్రభా అడవుల ప్రాంతాలకి దూర వేల మైళ్ళ దూరం వెళ్ళి నీ సేవని పరిచయం చేస్తుండగా నా తండ్రి బ్రదర్స్ వాళ్ళనందరినీ నా ప్రభా పేరు పేరు వరుసన నా తండ్రి దీవించి ఆశ్రదించండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. అరికాల వరకు నల్లెత్తి వరకు నా తండ్రి నరానికి నీ రక్త ప్రోక్షణ దయచేయండి. శిరసు వరకు సిరి పాదం వరకు నా తండ్రి మీ రక్త ప్రోక్షణ దయచేయండి నా తండ్రి. వాళ్ళకి ఎక్కడ ఏ కీడు ఏ ప్రమాదం జరగకుండా దుష్టుడు ఎక్కడ కూడా దాడి చేయకుండా నా తండ్రి వారి చుట్టూ మీ అగ్ని కంచె దయచేయండి. వాళ్ళు ఎక్కడ నీ స్వార్థ చెప్పడానికి అడుగు పెడుతున్నారా దేవా ఆ గ్రామం మార్చబడాలా, ఆ ప్రాంతం మార్చబడాలా, అక్కడ ప్రతి బిడ్డలు మారాలనైనా నిజమైన మారు మనసు పొంది నా తండ్రి అయా రక్షణ బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి నా తండ్రి కడ వరకు నీ సాక్షులుగా నిలబడాల నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. మీరే గొప్ప దేవుడు అని నిజమైన దేవుడు అని నా ప్రభా అయా నీ సేవకురాలు ప్రకటించుచుండగా నా తండ్రి అయా చేసే సువార్త ఎక్కడ కూడా వ్యర్థంగా కాకూడదు నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. నా ప్రభా ఈ యొక్క పరిచర్య నా ప్రభా ఎక్కడెక్కడ నా ప్రభా వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు అక్కడ నీ ఆత్మల రక్షణ జరగాల నా ప్రభా నీకు వందనాలు తండ్రి. మీ సహాయం దయచేయండి నా తండ్రి. ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదన్నావు నా తండ్రి. అయ్యా ఎంతమంది సిస్టర్ వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు నా ప్రభా నీ సేవ నిమిత్తమే ప్రయాస పడుతున్నారు నా తండ్రి. ఆ ప్రయాస వ్యర్థం కాకుండా నా తండ్రి సఫలతను మీరు దయచేయండి నా తండ్రి. కార్యం జరిగించుట నా వంతు అని మీరు అన్నారు నా ప్రభా. మేము వేసే విత్తనం రా తండ్రి, విత్తనం వేసుట మాయవంతు, పల్లింపజేసేది మీ వంతు నా తండ్రి. మీ హస్తాలకి అప్పచెప్తున్నాను తండ్రి. అనేక ఆత్మలు నా తండ్రి నశించిపోతున్నాయి నాయనా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి నా తండ్రి. అయా ప్రతి ఒక్కరు నా తండ్రి తెలుసుకునే గొప్ప భాగ్యాన్ని దయచేయి నా తండ్రి. ఆనాడు హృదయం తెరిచిన దేవుడు నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, మీ సహాయం దయచేయండి. ఎన్నెన్నో ప్రభా అయా వింటున్నారు కానీ ప్రభా మీ గురించి చెప్తే తండ్రి వాళ్ళ హృదయాలు మూయబడుతున్నాయి తండ్రి. మూయబడే ప్రతి మననేతలను మీరు వెలిగించండి, వాళ్ళతో మీరు మాట్లాడండి, మీరు దర్శించండి నా ప్రభా. నేను తెలుసుకొని రక్షణ మార్గంలో చుట్టకు సహాయం దయచేయండి నా తండ్రి. మీకే వందనాలు యేసయ్యా. ఈ యొక్క కేబిపిఎం పరిచర్యలు నా ప్రభా అయ్యా ప్రభు ప్రతి బ్రదర్స్ వాళ్ళను సిస్టర్స్ వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు చేసే ప్రతి జాబులో తోడుగుండునైనా, రాకపోకల్లో తోడుగుండునైనా, వారి చుట్టూని అగ్ని కంచు దయచేయండి. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయండి నా ప్రభా. వారు చేసే కష్టార్జితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అంచెలంచెలుగా అభివృద్ధి పొందుటకు సహాయం చేసిన కష్టార్జితం తండ్రి వ్యర్థంగా కాకూడదు నా ప్రభా. నీకే వందనాలు యేసయ్యా. చేసిన కష్టార్జితంలో నా ప్రభా ఫలభరితంగా వారి కుటుంబాలు అభివృద్ధి పరచండి నా తండ్రి. మేమందరము కలిసి కట్టుగా నా తండ్రి అంచెలంచెలుగా శరీరకంగాను ఆత్మీయంగా నా ప్రభా అభివృద్ధి పొందాలన్నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ఎక్కడ కూడా నా ప్రభా ఆత్మీయ జీవితంలో ఎవ్వరం కూడా నా తండ్రి దిగజారిపోకూడదు నా తండ్రి. వెనక తట్టు చూడొద్దు నా ప్రభా. అయా నాగల మీద చేసి వెనక తట్టు చూసివాడు నాకు పాత్రుడు కాడన్నావు నా తండ్రి. అలాంటి హృదయం మాకెవ్వరికి ఉండడానికి వీల్లేదయ్యా నా ప్రభా. నీకు వందనాలు తండ్రి. ఆత్మీయ జీవితంలో ఒకరికొకరు పోటీ పడి నా తండ్రి ముందుకు వెళ్ళే గొప్ప మంచి మనసును మా అందరికీ నేను దయచే నా తండ్రి. నీకే వందనాలు యేసయ్యా. ఎంతమంది షుగర్ పేషెంట్లు ఉన్నారో తండ్రి వాళ్ళ షుగర్ ని ముట్టండి, తాకండి. వాళ్ళ రక్త కణజాలతో మీరు మాట్లాడండి నా తండ్రి. షుగర్ నార్మల్ కంట్రోల్ వచ్చేటకు సహాయం దయచే. బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నారు, నీ స్వస్థత దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు. కంటి సమస్యతో నా ప్రభా అయ్యా నా ప్రభా ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి, వాళ్ళందరికీ నా ప్రభా మంచి చూపును దయచే నా తండ్రి. మీకే వందనాలు యేసయ్యా. తల్లిదండ్రులు నా దేవా వృద్ధులను పట్టించుకోలేని యవనులు ఎంతమంది ఉన్నారు నైనా యేసయ్యా. వాళ్ళు తండ్రి తన బిడ్డల కొరకు నా ప్రభా అయ్యా వాళ్ళకు ప్రేమ కావాలని, నా బిడ్డలు మాకు ప్రేమ పంచాలని ఎంతమంది వృద్ధులు నా ప్రభా తహతహలాడుతున్నారు నైనా. అయినా ప్రభా వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. వాళ్ళకున్న తండ్రి ఆ కఠిన హృదయాన్ని తీసివే నా ప్రభా.
తల్లిదండ్రులను ప్రేమించే మంచి మనసును ప్రతి ఒక్కరికి నీ దయచే నా తండ్రి, నీ సహాయం దయచే నా ప్రభా. రెక్కలు ముక్కలు చేసుకొని నా ప్రభా కష్టపడి వాళ్ళను పోషించి నా ప్రభా ఉన్నత స్థానంలో ఉంచిన తర్వాత నా ప్రభా రెక్కలు వచ్చి పక్షులు ఎగిరిపోయినట్లుగా నా తండ్రి ఈనాడు సమాజంలో అట్లాగుంది నా తండ్రి. తల్లిదండ్రులను పట్టించుకోలేని స్థితిలో ఉన్నారయ్యా, వాళ్ళకొక ముద్దన్నం పెట్టని పరిస్థితిలో ఉన్నారు దేవా. మీరు జ్ఞాపకం చేసుకొని అయినా నీకు వందనాలు. మేము మాట్లాడితే వాళ్ళు కదలయ్యా, మేము చెప్తే వాళ్ళు వినరునైనా మీరు కదిలించయ్యా. ఆ కఠిన హృదయాలతో మీరు మాట్లాడండి అయినా. తల్లిదండ్రులను పలకరించి పరామర్శించే మంచి మనసును దయచేనా ప్రభా. ఎంతమందినైనా వేలల్లో ఉన్నారయ్యా, వృద్ధులు వేలల్లో ఉన్నారు నా ప్రభా. తల్లిదండ్రులను పట్టించుకోలేని వాళ్ళు నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని అయినా వృద్ధాపంలో నా ప్రభా అయ్యా వాళ్ళు బాధపడితే నా ప్రభా ఆ ఘోష ఎంత ఉంటది నా ప్రభా. దేవానికి వందనాలేసయ్యా. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం దయచేయండి. ఆ కఠిన హృదయాలను తీసివేసిన ప్రభా ప్రేమ గుణాన్ని వారికి దయచేయండి. తల్లిదండ్రులను ఆప్యాయంగా పలకరించి అయ్యా ఒక ముద్దన్నం పెట్టే మంచి మనసును దయచే. క్రైస్తవులలో తండ్రి అలాంటి వారు ఎందరో ఉన్నారు నైనా, వాళ్ళ మనసు మార్చండి నా ప్రభా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించిన దేవుడు నైనా. తల్లిని పట్టించుకోకపోతే నా ప్రభా రేపు నీ ఎదుట నిలబడి వాళ్ళు ఎలాగొచ్చిందైనా అయ్యా వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలుగుతారు నా తండ్రి. అయ్యా దుష్టుడు అలాంటి మనసు తీసుకొస్తున్నాడు దేవా, అలాంటి హృదయాన్ని తీసివేయండి. మీ సహాయం దయచే నా ప్రభా. నీకు వందనాలు. చదువుకునే బిడ్డలకు తోడుగా ఉండండి, ఎక్కడ ఏ దుష్టుడు ఎక్కడ అటాక్ చేయకుండా నా ప్రభా. ప్రతి బిడ్డ చుట్టూని అగ్ని కంచె దయచేయండి. నర్సరీ బిడ్డ మొదలుకొని నా ప్రభా కాలేజీ స్టూడెంట్ వరకు నా తండ్రి, యవనులకు నా తండ్రి, చిన్న పిల్లలకు నా ప్రభా వారందరి చుట్టూని అగ్ని కంచె దయచేయండి. ఏ దుస్తుని కన్నా బిడ్డల మీద పడకుండా రాకపోకల్లో తోడుగా ఉండండి. భయంకరమైన రోజులు ఉన్నాయి ప్రభా, ఎక్కడ ఏం జరుగుతుందో నా ప్రభా అర్థం కాని స్థితిలో ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ ఏ బిడ్డకు ఏ కీడు ఏ ప్రమాదం జరగకుండా కాపాడండి. స్కూళ్ళల్లో కాలేజీలలో హాస్టల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారందరూ చుట్టూ అగ్ని కంచె దయచేయండి. ఎక్కడ నా తండ్రి దుష్టుడు అటాక్ చేయకుండా నా ప్రభా దుస్తుని ప్లాన్స్ అన్ని ఏసునాంలో క్యాన్సల్ చేస్తున్నాం నా ప్రభా. నీ కృప నీ కాపుదలని భద్రతని క్షేమాన్ని దయచే. ప్రతి బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచె దయచే. ప్రతి బిడ్డ చుట్టూ నీ యొక్క తండ్రి రక్తాన్ని కోటగా ఉంచండి, మీ అగ్నిని ప్రాకారంగా ఉంచండి. ఆనాడు యోబుకు 7 అంచుల కంచె ఉంచారు నా ప్రభా, ఈనాడు మా అందరికీ ప్రభా నీ కంచె ఉంచుతున్నారు, మేము నమ్ముతున్నాం ప్రభా. నీకే వందనాలేసయ్యా నా ప్రభా. నీకు వందనాలు అయ్యా. మాకు ఇచ్చిన ప్రభా ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. ప్రతిరోజు నా తండ్రి నీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు, మమ్మల్ని బలపరుస్తున్నారు నా ప్రభా. మీకు వందనాలు. జుంటితేన ధరల కన్నా మధురమైన నీ మాట నా ప్రభా అయ్యా. వేలు తండ్రి ఎంత వేల కఠినానైనా దొరకని నీ విలువైన మాటలు నా ప్రభా ప్రతిరోజు మాకు వినబడేటట్టు మీరే అయ్యా గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి. మేము చేసే ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇస్తామని నమ్ముతున్నాం తండ్రి. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అయా ఈ రాత్రికల సమయంలో నా తండ్రి మంచి నిద్రను దయచేయండి. వేకువ లేచి నిన్ను స్తుతించే కృపను దయచేయండి ప్రభా. వేకువ లేచి నా ప్రభా నీ పాదాలు పట్టుకున్నా తండ్రి నైనా మేము అన్నదినము గోజులాడి బిడ్డలకు మమ్మల్ని లేవనెత్తండి. నేను స్తుతించి ఘనపరిచేవారుగా మమ్మల్ని నా తండ్రి సిద్ధపరచండి నా ప్రభా. దుష్టుడు నా ప్రభా మా సమయం దొంగిలించకుండా అసమయమందు నా ప్రభా నీ పాదాలు ఆశ్రయించే బిడ్డలకు మమ్మల్ని అందరినీ లేవనెత్తమని. ఎంతమంది కుటుంబంలో భర్తలు మారని వారు ఉన్నారు, స్త్రీ మారితే పురుషుడు మారట్లేదు, పురుషులు మారితే స్త్రీ మారట్లేదు దేవా. మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు మీరు మార్చండి. కుటుంబం అంతా కలిసి నా దేవా ఆనాడు యెహోషువ నేను నా ఇంటి వారు సేవించేద్దాం అన్నట్లుగా నా ప్రభా మేము కూడా నా తండ్రి మేము మా ఇంటి వారు నిన్ను సేవించి నిన్ను స్తుతించే వారిగా నీ నామ సాక్ష్యం అందరి కుటుంబాన్ని పెట్టుకోమని దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మనోజ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సిస్టర్ అందరికి ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసు ప్రభు కృప ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుండు గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ ప్రైజ్ లార్డ్. లార్డ్ బ్రదర్స్ అందరికీ